రైతుల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అర్హులందరికీ రుణమాఫీ తప్పకుండా జరుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పంటలను బాగా పండించడంతో పాటు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. రైతుల పిల్లలు విదేశాల్లో చదువుకోవడం కోసం వ్యవసాయ సహకార సంఘం ద్వారా 10 లక్షల రూపాయల రుణం ఇస్తామని చెప్పారు. వనపర్తి జిల్లా పానగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశంలో పాల్గొన్నారు జూపల్లి. మన రాష్ట్ర ఆదాయాన్ని మన ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఈనాడు రైతు బంధువులు కావచ్చు, రైతు భద్రతలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మరి కూడా పెన్షన్లు కావచ్చు, ఇన్ని రకరకాల కార్యక్రమం జరుగుతామంటే దీనికి ప్రధాన కారణం పార్లమెంటులో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుకు పాల్గొంచిన కారణంగా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు గతంలో ఎప్పుడు జరగని మేలు జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈరోజున రైతాంగానికి రుణమాఫీ చేసే కార్యక్రమం జరుగుతాం. ఒకనాడు గతంలో కాంగ్రెస్ ముఖ్యంగా కూడా రైతులకు రైతు బీమా ఉండేది. అంటే పంట బీమా, పంటలు నష్టపోతే ఇన్సూరెన్స్ పొందు కట్టి నష్టపోతానికి పంట బీమా వచ్చేది. అందరికీ వివిధ రకాల సబ్సిడీ ఉండేది. ఇతరులు ఉండేది. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ అంటే వరదల వల్ల నష్టపోయి వచ్చేది. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి నష్టం కూడా జరుగుతుంది. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ వాటన్నిటి కుట్రలు పిలుస్తూ ఈనాడు రైతులకు ఈ రుణమాఫీ చేయడంతో పాటుగా రైతాంగానికి ఈ వర్షాకాలం నుంచి ఈ 12 జనవరి నుంచి సన్నాహులకు బిడ్డలకు 5,000 రూపాయలు అదనంగా బోనస్ కూడా చేయడానికి జరుగుతాము.